ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పాయకరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ అన్నారు. హోంమంత్రి అనిత ఆదేశాలతో అనకాపల్లి జిల్లా నక్కాపల్లి మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొప్పిశెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సమావేశమై ఆర్సిలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్స్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కర్మాగారం నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ ఈ నెల 27వ తేదీన జరుగుతుందని, దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ హోంమంత్రి కృషితో నక్కపల్లి మండలంలో ఏర్పాటు కానుందని, ప్రజాభిప్రాయ సేకరణకు యువతతో పాటు ప్రతి ఒక్కరూ హాజరై తమ అభిప్రాయాలు తెలపాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, యువ నాయకుడు నారా లోకేష్కు, హోంమంత్రి అనితకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, 4 మండలాల పార్టీ అధ్యక్షులు వరహాలబాబు, దేవర సత్యనారాయణ, సీనియర్ నాయకులు ఏజర్ల వినోద్రాజు, కురందాసు నూకరాజు, మజ్జూరి నారాయణరావు, పల్లా విలయం కేరి, అల్లు నరసింహమూర్తి, కొప్పిశెట్టి బుజ్జి, గుర్రం రామకృష్ణ, చిక్కాల శ్రీనివాస్, జానకి శ్రీను, కలిగట్ల శ్రీను, గూటూరు శ్రీను, పెద్దిరెడ్డి శ్రీను, వెలగా శ్రీను, వైబోయిన రమణ, గొల్లపల్లి నాగు, పెద్దిరెడ్డి పండు, రాజాన ఆది, పడాల కోటి, బోడపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మినిస్టర్ గారి క్యాంప్ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని కొన్ని విషయాలు మేడం గారితో మాట్లాడుకుని వీడియో కాల్ ద్వారా మేడం గారు కూడా మా నాయకులందరితో మాట్లాడడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, రాబోయే కాలంలో మన ప్రాంతం మోడీ గారి దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, లోకేష్ గారి దయ వల్ల, పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల, ముఖ్యంగా స్థానిక శాసనసభ్యురాలు రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి వంగలపూడి అనితమ్మ గారి దయ వల్ల ఈరోజు రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు అందరికీ కూడా న్యాయం జరగబోతుంది. రేపు 27వ తారీఖున స్టీల్ ప్లాంట్కి, ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కి పబ్లిక్ హియరింగ్ జరగబోతుంది. దానికి ప్రత్యేకంగా ఈరోజు ప్రత్యేక కృతజ్ఞతలు నాయకులందరికీ తెలియజేయడం ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అలాగే రేపు 27వ తారీఖున జరగబోయే ఈ స్టీల్ ప్లాంట్ తాలూకా పబ్లిక్ హియరింగ్కి అందరినీ సమాయత్తం చేసి మరి అక్కడ ఇబ్బంది లేకుండా మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతని, ఎన్జిఓస్ని, మహిళల్ని అందరినీ కూడా ఆయన గ్యాదర్ చేసి మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతంలో మాకు నిరుద్యోగత పోవాలి, ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలి, రాబోయే కాలంలో ఒక పెద్ద టౌన్గా ఈ పాకిరిపేట నియోజకవర్గం ఏర్పడబడిపోతుందని చెప్పి ప్రతి ఒక్కరికి విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకమైన మనందరికీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు నుంచి మా గ్రామాల్లో పాకిరిపేట నియోజకవర్గంలో అనితమ్మ గారి ఆదేశం మేరకు ప్రతి గ్రామంలోనూ కూడా మరి ఈ విషయం మీద ప్రమోట్ చేసి నిరుద్యోగ యువతను కూడా మా సమాయత్తం చేసి అక్కడికి వచ్చి అందరూ కూడా మద్దతుగా మరి మా అనితమ్మకి మద్దతుగా, లేదు స్టీల్ ప్లాంట్కి మద్దతుగా, ఈ ప్రాంత అభివృద్ధికి మరి కంకణం కట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మరి కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి ఆ రోజు కూడా అక్కడికి వచ్చి ఈ వాయిస్ని అందరూ కూడా యువత, నిరుద్యోగం, మరి అలాగే స్టూడెంట్స్, మరి అది కాకుండా మహిళలు, ముఖ్యంగా మహిళలు, తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా వచ్చి అక్కడ పబ్లిక్ హియరింగ్ని, ప్రజాభిప్రాయ సేకరణని మరి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.